అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా ప్రాంతాలలో, చాలా ప్లేసెస్లో ఎక్కడైతే అరాచకాలు జరుగుతున్నాయో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దారుణాలు, ఏవైతే భయంకరమైన దారుణాలు ఉన్నాయో వాటన్నిటిని ఖండిస్తున్నాము. ఈ 45 రోజుల్లోనే మొత్తం రాష్ట్రంలో ఒక భయాందోళనను క్రియేట్ చేస్తూ ఏ సంక్షేమ పథకాలని హామీ ఇచ్చారో వాటిని అమలు పరచకుండా, వాటి పైన దృష్టి పెట్టకుండా కేవలం శ్వేతపత్రాలు రిలీజ్ చేసుకుంటూ మళ్ళీ వైసీపీనే బ్లేమ్ చేస్తూ వాళ్ళు చేసే పద్ధతి మటుకు ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఎన్డీఏలో మనకి ఇప్పుడు బడ్జెట్లో కూడా చూస్తే అప్పు ఇస్తా అన్నారు, కానీ మనకి అదనంగా ఫండ్స్ ఇస్తామని చెప్పలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే అనిపిస్తుంది అసలు ఎక్కడ పోతుంది ఏంటి అనేది కూడా తెలియట్లేదు. ఎన్డీఏలో భాగస్థులుగా ఉన్నారు, బీహార్కి అంత ఇచ్చారు. వీళ్ళు వన్ ఆఫ్ అంటే ఇంపార్టెంట్ మన రోల్ మనం ప్లే చేస్తున్నాం ఇప్పుడు ఎన్డీఏలో. వీళ్ళు కనుక సపోర్ట్ ఇవ్వకపోతే ఎన్డీఏ గవర్నమెంట్కి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ఎన్నో డిమాండ్ చేసి మనం సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇలాంటివి ఏవో చిన్నవి ఏవో శ్వేతపత్రాలు రిలీజ్ చేసుకుంటూ పబ్లిక్ని, ప్రజలని తప్పుదోవ పట్టించడమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలని అమలుపరచాలి అంటే శ్వేతపత్రాల ద్వారా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ ఫండ్స్ లేవు అని. అది వాళ్ళకి తెలుసు, ఫండ్స్ ఉన్నాయా లేదా అనేది వాళ్ళకి తెలుసు. ఏంటి సంగతి ఏంటి, ఎక్కడి నుంచి ఉంది మన స్టేట్. జగన్ అన్న 5 సంవత్సరాలు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం ఆయన 5 సంవత్సరాలు అందరికీ కూడా ఇస్తూ వెళ్ళాడు. అప్పులు కూడా వీళ్ళు ఎన్నో లక్షల అప్పులు చేశామని మనం అంటుంటే అది కాదు అని సెంట్రల్ గవర్నమెంట్ లో నిర్మలా సీతారామన్ గారే చెప్పారు, అన్ని అప్పులు కాదు, ఇంతే అప్పులు ఉన్నాయి మన రాష్ట్రానికి అని చెప్పడం జరిగింది. అంటే ప్రజలలో ఒక కైండ్ ఆఫ్ భయాందోళన క్రియేట్ చేయడం తప్ప వేరే లేదు. జరిగాయి కదండి, దారుణంగా మనుషుల్ని చంపడం చూశారు. ఎంత దారుణంగా ఒక అతన్ని చేతులు నరికేసి ఒక అతన్ని వెనకాల కత్తులతో పొడుచుకోవడానికి వెళ్ళి ఎంతమందిని చంపారు, ఎంత దారుణాలు మీరు చూసారు. మీడియాలోనే వచ్చాయి కదా ఇవన్నీ. ఇంత దారుణంగా హత్యలు జరుగుతుంటే కార్యకర్తల పైన ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అన్న ఒక బాధ ఒక లీడర్గా ఉంటుంది కాబట్టి అన్న అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ముఖ్యంగా చెప్పాలి అంటే టీడీపీ ప్రభుత్వం 5 రోజులు ఉంది. ఈ 45 రోజుల్లో వాళ్ళకు ఉన్న హక్కు ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చుని సాధించుకోవచ్చు. స్పెషల్ స్టేటస్, ముఖ్యంగా ప్రత్యేక హోదా ఏదైతే ఉందో, మనకి రావాల్సిన నిధులు ఏవైతే రావాలో, బైఫరికేషన్ యాక్ట్ ప్రకారం మనకి ఏవైతే రావాలో వాటన్నింటినీ సాధించుకునే దానికి ఇది ఒక బ్రహ్మాస్త్రం వాళ్ళకి. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ లేనిదే గవర్నమెంట్ లేదు కాబట్టి సెంట్రల్లో వీళ్ళు సాధించుకోవచ్చు. నితీష్ కుమార్ గారు ఎలా సాధించుకున్నారు, 59,000 కోట్లను ఎలా అయితే ఆయన రాష్ట్రానికి సాధించుకున్నారో మనం ఎందుకు ఆంధ్రప్రదేశ్ సాధించుకోలేకపోతుందో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి ప్రజలు. ముఖ్యంగా ప్రభుత్వంలో వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్ళాలి, వాళ్ళకి ఏ విధంగా అమలు పరచాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుల పైన నమ్మకం అనేది ఉండాలి అంటే మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను తీసుకోవాలి. ఎప్పుడైతే మేనిఫెస్టోని రిలీజ్ చేసి వాళ్ళు పొలిటికల్గా ఎలక్షన్కి వెళ్తారో ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తేనే పబ్లిక్కి కూడా లీడర్స్ పైన ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని జగన్ అన్న నిరూపించుకున్నారు. 5 సంవత్సరాలు ఆయన చెప్పినట్టుగా అందరికీ చేస్తూ మరి అభివృద్ధికి కూడా ఆయన ఎంతో ముందుకు వెళ్ళాలనేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ని తీసుకురావాలని చాలాసార్లు ప్రయత్నం కూడా చేశారు, సాధించారు కూడా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ని కూడా సాధించారు. అదే అవకాశం కనుక మనకు దొరికి ఉండింటే, మన వైఎస్ఆర్సీపీకి కనుక ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం మన పార్టీ పైన డిపెండెన్సీ అనేది ఉంటే కనుక జగన్ అన్న తప్పకుండా వీటన్నిటిని సాధించేవాడు. ఎవరైనా సరే మన పార్టీలో మన కార్యకర్తల్ని మనం కాపాడుకోవాలన్నా ఇది ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మేము మా ప్రయత్నం చేస్తున్నాము, వాళ్ళందరికీ కూడా మాట్లాడుతున్నాము. మా పార్టీ మార్చినంత మాత్రాన జీవితాలలో వాళ్ళు ఏ మార్పు రాదు. అనవసరంగా ఒక ట్రాప్లో వెళ్ళిపోయి విరుక్కుపోతారు అనేసి మేము చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా కూడా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా మాకు
మద్దతుగా అంటే మా వైపునే ఉంటున్నారు, ఎక్కడికి కూడా పోవట్లేదండి. జగన్ అన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరిగింది. అలాగే చాలా మంది మా సీనియర్ నాయకులు చాలా మంది కూడా ప్రెస్ మీట్స్ పెట్టడం చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా కొంచెం సమయం చూసి మరి ఇంకా అసలు ఇప్పుడే వాళ్ళు ఏమన్నారు అసెంబ్లీలో, గ్యాస్ సిలిండర్స్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు అన్నారు. అందుకని దానిపైన మాట్లాడుతున్నాం. మళ్ళీ ఏమన్నారు, మేము అమ్మఒడి అది తల్లికి వందనం మేము ఇప్పుడు చేయలేము, ఒక సంవత్సరం రోడ్ మ్యాప్ వేసుకొని ఆలోచించి దానిపైన చేస్తా ఉన్నారు. దాని గురించి ఇవాళ రైతులకు కూడా మేము ఏమి ఇవ్వలేము అనేసి వాళ్ళు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడితే మేము తప్పకుండా మాట్లాడతాము. వీఆర్ వెయిటింగ్. వాళ్ళు ఏమేమి మాట్లాడతారో, వాళ్ళు ఏం చేస్తారు ఏం చెయ్యరు అనేది వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని బేస్ చేసుకొని మేము మాట్లాడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.